నేటి కాలంలో పురాతన నాణేలకు ఎంతో డిమాండ్ ఉంది. నిజాం కరెన్సీ, బ్రిటిష్ కరెన్సీకి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురాతన నాణేలను సేకరించడం కొంతమందికి హాబీ అయితే, మరికొంతమంది ఈ నాణేలను అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. చాలామంది పురాతన నాణేలను, పాతకాలపు కరెన్సీని సేకరించాలని ప్రపంచ దేశాలకు ప్రయాణిస్తూ వ్యయ ప్రయాసలు పడుతూ వీటిని సేకరిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ వారు హైదరాబాదులో ఏర్పాటు చేసిన పురాతన నాణేల ఎగ్జిబిషన్ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పటి తరం వారు చూడని నోట్లు, కాయిన్స్ ఎన్నో ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టారు. నిజాం కాలం నాటి ఏకనా, దోఆనా, నయా పైసా, టూటూ పైసా, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ సూపరులను ఆకట్టుకున్నాయి. కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్ ను కూడా ప్రదర్శనలో ఉంచారు. మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని ఇక్కడ విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే తమకు నచ్చినవి కొనుక్కునే వెసులుబాటు చేశారు. వాటికున్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి ధరలు నిర్ణయించారు. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బీహార్, చెన్నై, కోల్కతా తదితర ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు, సౌదీ అరేబియా దేశానికి చెందిన వ్యక్తులు ఈ పురాతన కరెన్సీ, కాయిన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. పురాతన వస్తువులు సేకరించే హాబీ ఉన్న వారికి ఇది చక్కటి వేదికని చెప్పచ్చు. నా పేరు శ్రీనివాసులు. గత 25 సంవత్సరాలుగా మేము ఈ బిజినెస్ చేస్తున్నాము. మా దగ్గర వివిధ రకాల ప్రతి దేశానికి సంబంధించిన వివిధ రేఖలకు సంబంధించిన నాణాలు దొరుకుతాయి మా దగ్గర. అలాగే భారతదేశానికి సంబంధించిన 1950 సంవత్సరం నుంచి 1 పైసా నాణం నుంచి ప్రస్తుత నాణాలు 20 రూపాయల నాణాల వరకు మన దగ్గర లభ్యమవుతాయి. ప్రత్యేకంగా ఇది హెరిటేజ్కి సంబంధించింది, పురాతనమైనది. భావితరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న పిల్లలకు దీని ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. ప్రతి దేశం యొక్క పేర్లు కానీ, వాళ్ళ క్యాపిటల్ కానీ, వాళ్ళ నాణాల యొక్క విలువ తెలుస్తుంది. అలాగే దాని యొక్క విలువ కూడా భావితరాలకు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మేము కొనడం కానీ అమ్మడం కానీ చేస్తాం ఇక్కడ. దాని ప్రకారంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వారందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రకాల బ్రిటిష్ ఇండియా కాయిన్స్, కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ నికెల్ కాయిన్స్, బ్రాస్ కాయిన్స్ అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. కలెక్షన్ చేసే వాళ్ళందరికీ మేము సప్లై ఇస్తాము. వాళ్ళ దగ్గర మేము తీసుకుంటాము. జనాలకి రీజనబుల్ రేట్లు ఉంటాయి. ఏంటి ఇక్కడ మీ దగ్గర ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ కాళ్ళు, పైసలు, అణాలు, అర్ధనాలు, దమ్ముడీలు, 2 అణాలు, 4 అణాలు, 8 అణాలు, వెండి రూపాయలు, వెండి పావలాలు, బంగారపు నాణ్యాలు అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటాయి. నిజాం కాలం నాటి 1000 రూపాయలకు నేడు 5 లక్షల వరకు డిమాండ్ ఉందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి 5 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడని, తిరిగి తమకు విక్రయిస్తే 5,50,000 ఇస్తామంటున్నా ఇవ్వడానికి ఇష్టపడ్డం లేదని వెల్లడించారు. ఇది అప్పట్లో లండన్లో ముద్రించారని, అందుకే డిమాండ్ అని చెబుతున్నారు. కరెన్సీ ఎగ్జిబిషన్కి రావడం వల్ల తమకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని ఇక్కడికి వచ్చే సందర్శకులు వివరించారు. Coins है it's almost available from 18th century and Abhi Republic of India is having 2 types. We are having from 1957 we were following Ana system. After that this present Paisa system. Paisa में 2 चीज़ है, commemorative coins है और normal coins है. Coin collectors collect year wise all the denomination and commemorative coins mint wise. So there are 4 mints in India: Noida, Calcutta, Mumbai and Hyderabad. So Hyderabad mints, earlier it was working from a small place near Khairatabad. So most of the Hyderabad coins up to 2004 are scarce. So collectors will be collecting most of the Hyderabad coins up to 2004. After 2004 Hyderabad coins are common because bada mint aa gaya idhar Cherlapallilo. Dantoti we are getting Hyderabad scare coins and the coins which are minted less
will become scarce.